రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముగ్గురితో బీఆర్ఎస్ కమిటీని నియమించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. డాక్టర్ రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించనున్నారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముగ్గురితో బీఆర్ఎస్ కమిటీని నియమించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీరెడ్డి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. రాష్ట్రంలో దిగజారిన వైద్య ఆరోగ్య పరిస్థితులపైన ముగ్గురితో బీఆర్ఎస్ కమిటీ నియమించడం జరిగింది. అటు ప్రధానంగా రాష్ట్రంలోని వైద్య పరిస్థితులు అంచనా చేయడానికి, దాంతో పాటుగా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్న కమిటీ. ఈ కమిటీలో మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్లతో త్రిసభ్య కమిటీని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. గాంధీ ఆసుపత్రిలో మాతా శిశువు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భరమైన వైద్య ఆరోగ్య పరిస్థితులలో పతనమైనటువంటి విషయం కూడా తెలిసిందే. దీనికి సంబంధించి భారత రాష్ట్ర సమితి ఒక నిజ నిర్ధారణ మరియు అధ్యయన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. పార్టీ ఏర్పాటు చేసిన ఈ కమిటీ మాజీ ఉప ముఖ్యమంత్రి వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్యతో పాటుగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కమిటీలో ఉంటారని కూడా తెలపడం జరిగింది. ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటుగా రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలతో కూడిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తా ఉన్నాము, గాంధీ ఆసుపత్రిలో మాతా శిశువు మరణాలు కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే ట్రాన్స్ఫర్ల పేరుతోటి హైదరాబాద్ లాంటి ప్రధానమైనటువంటి నగరంలో ఏదైతే ఆసుపత్రులలో ఉన్నటువంటి సిబ్బంది కొరత కావచ్చు, దీంతో పాటుగా అనేక రకాలుగా విష జ్వరాలు ప్రబలుతున్నా కూడా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవడము, దాంతో పాటుగా ఆసుపత్రుల్లో నెలకొన్నటువంటి పరిస్థితులపైన బీఆర్ఎస్ పార్టీ పరంగా ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వానికి ఏదైతే హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను పర్యటించి ఏదైతే ఒక నివేదికను ఇవ్వనున్నట్టు కూడా ప్రభుత్వానికి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.